Hi, I am Srinivas Rao. I am presenting a video on key points of similar triangles today. First, let us know what are similar figures. By definition, two geometrical figures which have same shape are called similar figures. అంటే ఏమైనా జామెట్రికల్ ఫిగర్స్ సేమ్ షేప్లో ఉంటే వాటిని సిమిలర్ ఫిగర్స్ అంటాం. ఇప్పుడు ఆ సిమిలర్ ఫిగర్స్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ చూడండి. ఆల్ సర్కిల్స్ ఆర్ సిమిలర్. రేడియస్ డిఫరెంట్గా ఉన్న సర్కిల్స్ అన్నీ సిమిలర్గా ఉంటాయి. అలాగే మెజర్మెంట్ ఆఫ్ సైడ్ డిఫరెంట్గా ఉన్న ఆల్ స్క్వేర్స్ ఆర్ సిమిలర్. అలాగే ఆల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఆర్ ఆల్సో సిమిలర్. ఫోర్త్ పాయింట్లో రెడ్యూస్డ్ అండ్ ఎన్లార్జ్డ్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ సిమిలర్ అని చెప్పాం. అంటే మనం ఒక ఫోటోగ్రాఫ్ని చిన్నది చేసిన పెద్దది చేసిన షేప్ ఒకలాగే ఉంటుంది కాబట్టి ఆ reduced and enlarged photographs of that object are similar. Now, the question is, when do two polygons of the same number of sides are similar? అంటే number of sides ఈక్వల్ గా ఉన్న రెండు పాలిగాన్స్ ఎప్పుడు సిమిలర్ అవుతాయి అంటే ఏ కండిషన్స్ లో ఆ పాలిగాన్స్ సిమిలర్ అవుతాయి చూద్దాం. Two polygons of the same number of sides are similar if their corresponding angles are equal. అంటే ఆ రెండు పాలిగాన్స్ లోను కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉండాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, ది కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. కరస్పాండింగ్ సైడ్స్ కూడా సేమ్ రేషియోలో అంటే ప్రపోర్షన్లో ఉండాలి. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితే అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ సేమ్ రేషియోలో ఉంటే ఆ పాలిగాన్స్ సిమిలర్ అవుతాయన్నమాట. Now, let us know in what conditions two triangles are similar. ఏ కండిషన్స్ లో టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి చూద్దాం. టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ ఇఫ్ దైర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, బి ది కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ది సేమ్ రేషియో. సో ఇందాక మనం పాలిగాన్స్ దగ్గర చూసినప్పుడు ఇవే కండిషన్స్ చూసాం. ట్రయాంగిల్స్ కూడా 3 సైడ్స్ ఉన్న పాలిగాన్స్ కాబట్టి వీటికి కూడా సేమ్ కండిషన్సే ఉంటాయి. అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండి కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో అంటే ప్రపోర్షన్లో ఉంటే ఆ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. అయితే ట్రయాంగిల్ కాని వాటికి అంటే ట్రయాంగిల్స్ కాని పాలిగాన్స్ అంటే క్వాడ్రిలాటరల్స్ లాంటి వాటికి అయితే ఈ రెండు కండిషన్స్ కూడా సాటిస్ఫై అవ్వాలి. అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి, కరస్పాండింగ్ సైడ్స్ ఇన్ ది సేమ్ రేషియోలో ఉండాలి. అయితే ట్రయాంగిల్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఈ రెండు కండిషన్స్లో ఒక కండిషన్ అయితే రెండో కండిషన్ ఆటోమేటిక్గా జరుగుతుంది. కాబట్టి ఈ రెండు కండిషన్స్లో ఒక కండిషన్ సాటిస్ఫై అయితే రెండో కండిషన్ జరుగుతుంది కాబట్టి ఆ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద సిమిలారిటీ ఆఫ్ టూ ట్రయాంగిల్స్ విత్ డయాగ్రామ్స్. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. 1 మార్క్కి లేదా 2 మార్క్స్కి అడిగే రెగ్యులర్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు మనం రెండు ట్రయాంగిల్స్ తీసుకుందాం. టూ ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ బిఏసి అండ్ ట్రయాంగిల్ ఈడిఎఫ్. ఇప్పుడు ఈ రెండు ఎప్పుడు సిమిలర్ అవుతాయో చూద్దాం. మనం ఇంతకు ముందు చెప్పుకున్న కండిషన్స్ ప్రకారం కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి, కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షన్లో ఉండాలి. సో కరస్పాండింగ్ యాంగిల్స్ యాంగిల్ బికి కరస్పాండింగ్ యాంగిల్ ఈ, యాంగిల్ ఏకి కరస్పాండింగ్ యాంగిల్ డి, యాంగిల్ సికి కరస్పాండింగ్ యాంగిల్ ఎఫ్. therefore ఫస్ట్ కండిషన్ ఏంటంటే యాంగిల్ బి ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ఈ, యాంగిల్ ఏ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ సి ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. నెక్స్ట్
కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షన్లో ఉండాలి. అంటే మనం ప్రతి రెండు కరస్పాండింగ్ సైడ్స్కి మనం రేషియో తీసుకుంటాం. ఇక్కడ బిఏకి కరస్పాండింగ్ సైడ్ ఈడి, అలాగే బీసీకి కరస్పాండింగ్ సైడ్ ఈఎఫ్, ఏసీకి కరస్పాండింగ్ సైడ్ టిఎఫ్. సో వాటి రేషియోస్ని మనం ఈక్వల్ చేసినట్లయితే బిఏ బై ఈడి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్. సో ఈ కండిషన్స్లో ఈ రెండు ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ బిఏసి అండ్ ట్రయాంగిల్ ఈడిఎఫ్ రెండు సిమిలర్ అవుతాయి అన్నమాట. Now let us explain the basic proportionality theorem, which is known as Thales theorem, with a diagram. The statement of the theorem is, if a line is drawn parallel to one side of a triangle to intersect the other two sides in distinct points, then the other two sides are divided in the same ratio. Let us examine the diagram. ABC is a triangle. DE is a line segment which is parallel to BC, and the line segment DE is intersecting the side AB at D and AC at E. Now the DE is parallel to BC, therefore other two sides means AB and AC. By the theorem, these other two sides are divided in the same ratio by DE. That means AD by DB is equal to AE by EC. Now, what is the converse of basic proportionality theorem? The statement: if a line divides two sides of a triangle in the same ratio, then the line is parallel to the third side. బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరంలో ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్కి ప్యారలల్గా ఒక లైన్ గీస్తే అది మిగిలిన రెండు సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది అని తెలుసుకున్నాం. ఇది కాన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. ఇదేం చెప్తుందంటే, ఒక లైన్ ఒక ట్రయాంగిల్లో ఉన్న రెండు సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంటే ఆ లైన్ థర్డ్ సైడ్కి ప్యారలల్గా ఉంటుంది అని చెప్తుంది అన్నమాట. What is AAA similarity of triangles? AAA means angle, angle, angle. The statement is, in two triangles, if the angles are equal, then the sides opposite to the equal angles are in the same ratio, and hence the two triangles are similar. అంటే రెండు ట్రయాంగిల్స్లో త్రీ యాంగిల్స్ ఈక్వల్ అయినట్లయితే ఆ యాంగిల్స్కి ఆపోజిట్గా ఉండే సైడ్స్ సేమ్ రేషియోలో ఉంటాయి, కాబట్టి ఆ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి అనేది ఈ సిమిలారిటీ రూల్ చెప్తుంది. దీన్ని మనం డయాగ్రామ్తో చూద్దాం ఒకసారి. హియర్ ఆర్ టూ ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిఈఎఫ్. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్లోనూ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అయితే ఏం జరుగుతుంది? ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ అవుతుందన్నమాట. అంటే సిమిలారిటీ అవ్వడానికి రెండు కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి, కాబట్టి ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ అవుతుందన్నమాట. What is SSS similarity of triangles? Here SSS means side, side, side. The statement says, in two triangles, if the sides of one triangle are proportional to the sides of the other triangle, then their corresponding angles are equal and hence the triangles are similar. అంటే రెండు ట్రయాంగిల్స్లో సైడ్స్ గనక ప్రొపోర్షనల్లో ఉన్నట్లయితే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి.
కాబట్టి ఆ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి అనేది ఈ సిమిలారిటీ రూల్ చెప్తుంది. దీన్ని డయాగ్రామ్ లో చూద్దాం. Here we have two triangles, triangle ABC and triangle DEF. కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షన్ లో ఉండడం అంటే AB by DE is equal to BC by EF is equal to AC by DF. ఇది జరిగితే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే యాంగిల్ A is equal to యాంగిల్ D, యాంగిల్ B is equal to యాంగిల్ E, యాంగిల్ C is equal to యాంగిల్ F అవుతుందన్నమాట. అంటే సైడ్స్ ప్రపోర్షనల్ ఉన్నట్లయితే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. సో సిమిలారిటీ అవడానికి కావాల్సిన రెండు కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ట్రయాంగిల్ ABC ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ DEF అవుతుందన్నమాట. వాట్ ఈజ్ SAS similarity of triangles? SAS means side angle side. The statement says if one angle of a triangle is equal to one angle of other triangle and the sides including these angles are proportional, then the two triangles are similar. అంటే ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ మరో ట్రయాంగిల్లో ఇంకో యాంగిల్ కి ఈక్వల్ అయ్యి ఆ యాంగిల్ ఇన్క్లూడ్ అయిన రెండు సైడ్స్ రెండో ట్రయాంగిల్లో ఆ యాంగిల్ ఇన్క్లూడ్ అయిన రెండు సైడ్స్ కి ప్రపోర్షనల్ గా ఉంటే ఆ ట్రయాంగిల్స్ రెండు సిమిలర్ అవుతాయి. దీన్ని మన డయాగ్రామ్స్ లో చూద్దాం. ట్రయాంగిల్ ABC, ట్రయాంగిల్ DEF రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి మనకి. దీంట్లో సపోజ్ మనం యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ D అయ్యింది అనుకుందాం. ఇప్పుడు యాంగిల్ A ఇన్క్లూడ్ అయిన సైడ్స్ AB, AC అవుతాయి. అలాగే రెండో ట్రయాంగిల్లో యాంగిల్ D ఇన్క్లూడ్ అయిన రెండు సైడ్స్ DE, EF లు అవుతాయి. అంటే ఇవి ఇప్పుడు ప్రపోర్షన్ లో ఉండాలి. అంటే AB by DE ఈజ్ ఈక్వల్ టు AC by EF అయితే ఆ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి అన్నమాట. అంటే ట్రయాంగిల్ ABC ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ DEF. Here is a relation between the areas of similar triangles and their corresponding sides. The statement is the ratio of the areas of two similar triangles is equal to the ratio of the squares of their corresponding sides. Let triangle ABC and triangle PQR are similar triangles. Now the ratio of their areas is area of triangle ABC and area of triangle PQR. The ratio is area of triangle ABC by area of triangle PQR is equal to the squares of their corresponding sides. That means AB by PQ whole square is equal to BC by QR whole square is equal to CA by RP whole square. It is one of the important theorems in geometry, Pythagoras theorem, also known as Bauhain theorem. The statement is, in a right angle triangle, the square of hypotenuse is equal to the sum of the squares of the other two sides. Suppose triangle ABC is a right angle triangle. Right angle is at B. As right angle is at B, the opposite side of angle B, AC, which is hypotenuse. As per the theorem, the square of hypotenuse, that is AC square, is equal to sum of the squares of other two sides, that is AB square plus BC square. It is the converse of Pythagoras theorem. The statement is, in a right angle triangle, the square of a side is equal to the sum of the squares of the other two sides. Then the angle opposite to the first side is a right angle and the triangle is a right angled triangle. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో
ఒక సైడ్ యొక్క స్క్వేర్ మిగిలిన 2 సైడ్స్ యొక్క స్క్వేర్స్ యొక్క సమ్‌కి ఈక్వల్ అయినట్లయితే అదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందనేది కాన్వర్స్ ఆఫ్ ది పైథాగరస్ థియరమ్. ABC is a triangle. If in the triangle AC square is equal to AB square plus BC square అయితే అదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఏసీకి ఎదురుగా ఉన్న బి రైట్ యాంగిల్ అవుతుంది. ఇది కాన్వర్స్ ఆఫ్ ది పైథాగరస్ థియరమ్. Here we have a problem on perimeters of two similar triangles. Now the problem is if the perimeters of two similar triangles are 30 centimeters, 20 centimeters respectively. If one side of the first triangle is 12 centimeters, determine the corresponding side of the second triangle. So it is given that perimeters of two similar triangles are 30 centimeters and 20 centimeters. One side of the first triangle is 12 centimeters. We have to find the length of the corresponding side of it in the second triangle. Let us check the solution. Let ABC and DEF are two similar triangles. And the perimeter of triangle ABC, which is equal to sum of its sides, is equal to AB plus BC plus AC is equal to 30 centimeters. And perimeter of triangle DEF is equal to DE plus EF plus DF is equal to 20 centimeters. Now it is given that two triangles are similar. Therefore, their corresponding sides are in the same ratio. That is, AB by DE is equal to BC by EF is equal to AC by DF. Let this proportion is equal to K. From AB by DE is equal to K, we get AB is equal to K into DE. From BC by EF is equal to K, we get BC is equal to K into EF. Similarly, AC is equal to K into DF. Now, the perimeter of triangle ABC is AB plus BC plus AC is equal to KDE plus KEF plus KDF. If we common K, we get K into DE plus EF plus DF. Now it is given that AB plus BC plus AC is equal to 30 centimeters and DE plus EF plus DF is equal to 20 centimeters. Therefore, 30 is equal to K into 20, which implies K is equal to 30 by 20, that is 3 by 2. Let AB by DE is equal to 3 by 2. Now, let AB is equal to 12 centimeters and we substitute 12 for AB. 12 by DE is equal to 3 by 2. 3 into DE is equal to 2 into 12. DE is equal to 24 by 3 is equal to 8 centimeters. We assume that the length of AB is equal to 12 centimeters and we get the length of its corresponding side DE, which is equal to 8 centimeters. Here is a problem on Pythagoras theorem. The problem is
A wire attached to vertical pole of height 18 meters is 24 meter long and has a stake attached to the other end. How far from the base of the pole should the stake be driven so that the wire will be taut? To solve this, let AB be the height of the pole 18 meters and C is the stake to be driven. So AC will be the length of the wire 24 meters. We have to find the distance between B and C. That means from B the stake is to be placed at C so that the wire AC will be taut. So as the triangle ABC is a right angle triangle and the right angle is at B, we apply Pythagoras theorem. AC will be the hypotenuse. From the Pythagoras theorem, AC square is equal to AB square plus BC square. That means BC square is equal to AC square minus AB square. Now we substitute the given values. AC is equal to 24 meters and AB is equal to 18 meters. That is BC square is equal to 24 square minus 18 square, which is equal to 576 minus 324, which gives us 252. Now BC square is equal to 252. Then BC will be square root of 252. When 252 is factorized like 36 into 7 and root 36 is equal to 6, we get 6 root 7 meters. So the stake C is to be driven at a distance of 6 root 7 meters from B so that the wire will be taut.